ఎన్ని రోజులు రైట్లా తిన్నామా పడుకున్నామా తెల్లారిందా ఏదైనా సాహసం చెయ్యాలరా. ఆల్రెడీ రీల్స్ చేస్తున్నావు, అది కూడా సాహసం అనే చెప్పాలి. అది సరిపోదు, లైఫ్ లా థ్రిల్ ఉండాలే, ఎత్తుకెదగాలే. ఉట్టికెగరలేనమ్మా హిమాలయాలకే ఎగురుతా అన్నదట. నీకంటే మోకాల నొప్పులు నడవలేవు, నాలాంటి ప్లేయర్స్ ను ఎందుకు డిస్కరేజ్ చేస్తున్నావు చెప్పు. ఏదన్నా అడ్వెంచర్ ట్రిప్ ప్లాన్ చేస్తా నేను. నువ్వు ఏ ప్లాన్లన్నా చేయి గానీ 8 గంటలకల్లా స్టూడియోలో ఉండాలి. ఇన్ని కండిషన్లు పెడితే ఇక ఏం సాధిస్తా ఎప్పుడు నేను. నన్ను సాధిస్తున్నాగా, సరిపోదా? సరే పొద్దుగాల పోయి మళ్ళీ వార్తలయాలకు వస్తాకేనా. ఇంత జల్దిన ఏం సాహసాలు చేస్తావమ్మా? విశాఖకు పోయేస్తా. అక్కడేం చేస్తావు? సముద్రంలా దునుకుతావా? అంత పని చేయకు బుజ్జి. ఏ ఊకో, నేను ఎందుకు దునుకుతా, నిన్ను నువ్వు ఎత్తా గాని. మరి సముద్రంలో ఏం చేస్తావు? నువ్వు ఎప్పనియవు గాని అగో గట్లే ఎత్తా చూడు. సమ్మర్ అంటే ఈ మాత్రం ఎంజాయ్మెంట్ ఉండాలే. ఇక థ్రిల్ కావాలి, చిల్ కావాలనంటే మంచి అడ్వెంచర్ ట్రిప్ చేయాల్సిందే కదా. మళ్ళా అడ్వెంచర్లంటే ఏ అండమాన్ దీవులకో, అడవులకో, హిమాలయాలకో పోవాలే అని అనుకోకుండ్రి. మన ఆంధ్రాకు పోతే చాలు చిల్లు థ్రిల్లు రెండు దొరుకుతాయి. చూడుండ్రి, ఇదెక్కడ అనుకుంటుండ్రు? మన రిషికొండలా సముద్రం మీద ఊపిరి బిగబట్టుకొని ఎట్లా పక్షుల లెక్క ఎగురుతున్నారో చూడుర్రి. ఇగో గిటి దిక్కు చూడుండ్రి. ఈ తీగలతోటి అడవి నడుమిట్ల దాకా పోయి రావచ్చు. అంత ఎత్తు నుంచి పచ్చనందాల్ని చూడొచ్చు. వారిని గాలనే సైకిల్ దొక్కుతున్నారు. సర్కస్ ఫీట్లు గట్టిగానే ఏర్పాటు చేసిర్రు. 50 మీటర్ల గాజు వంతెన మీద నడుస్తుంటే ఆకాశంలో తేలినట్టే ఉంటది. ఈ పొడవైన అద్దం మీద నడుచుకుంటా కొనాకు పోతే 180 డిగ్రీల యాంగిల్లా ఎట్టు చూసిన సముద్రమే కనిపిస్తది. ఇక నీళ్ళ నడుమ నిలబడ్డట్టు టైటానిక్ రేంజ్ ల ఫీల్ వస్తదన్నట్టు. నడిచేటప్పుడు గుండె డగ్గు డగ్గు అన్నా కూడా ఓ అనుభూతి మాత్రం ఉంటది. ఈ కైలాసగిరిల చుట్టూ పచ్చని అడవులు, సాహసాలు, ఆటలు, పాటలు, పార్కులు. అబ్బో, ఇది విహారయాత్రకు మించుందనే చెప్పాలి. ఊటీ, కొడైకెనాల్, గోవా బీచ్ ఇట్లా అన్ని ఒక్క దగ్గరనే ఉన్నట్టుగానే ఉన్నది. సరదాకే కాదులా, సాహసాలకు కూడా కేర్ ఆఫ్ అడ్రస్ అయింది ఈ అడ్వెంచర్ స్పోర్ట్స్ హబ్.